మాదిగ నాయకులు, మాదిగలు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొని అనేక ఇబ్బందుల పాలైన విషయాలు కూడా మనం ఇంతకు మొదలు మాట్లాడుకున్నాం. అయితే స్వాతంత్రం రావడానికి 200 సంవత్సరాలు కొట్లాడితే ఈ 75 సంవత్సరాల కింద వచ్చింది. అదేవిధంగా ఈ 30 సంవత్సరాలు కొట్లాడితే ఈరోజు ఎవడో గ్రహించింది కాదు, ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు గ్రహించి ఈ యొక్క రిజర్వేషన్ కేటగిరైజేషన్ చేయాలని చెప్పేసి గ్రహించింది. దానికి ఫలితంగా మనకి ఈరోజు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అప్రిషియేట్ చేయాలని అనుకుంటే, రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు ముఖ్యమంత్రి అనే పదవికి, ప్రధానమంత్రి అనే పదవికి అపారమైన అధికారాలు, ఎక్కడ లేని అధికారాలు ఈ 2 పోస్టులకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి పదవిలో మాదిగల గురించి పూర్తిగా ఎరిగి, మాదిగల క్యారెక్టర్, మాదిగల యొక్క నీతి నిజాయితీ, దాంతోపాటు మాదిగల బలం పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు మాదిగలమంతా మాట్లాడుకొని ఆయన దృష్టికి ఈరోజు మన గురించి అంత అవగాహన ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్నారు కాబట్టి, చేసే స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కొరకు మనం ఒక తీర్మానం చేసి పంపుదామని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఆ తీర్మానాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాం. శ్రీయుత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం గారికి తెలంగాణ మాదిగ సంఘాల తీర్మానం. మేము అనగా మాదిగలం దశాబ్దాలుగా దగాపడుతూ మోసపోతూ తెలంగాణలో జీవిస్తున్నాం. మీ దృష్టికి మా సమస్యలు తీసుకురావడానికి ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి భవన్ బంజారాహిల్స్లో మాదిగ సంఘాలు, మాదిగ ప్రజాప్రతినిధులు ఏకవాక్య తీర్మానం చేసి మీకు విన్నవించుకుంటున్నాం. ఏంది అది అంటే, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను రాష్ట్రాలే చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ 1/8/2024 నాడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే ఎస్సీ వర్గీకరణ చట్టంలో జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, సంక్షేమ మరియు రాజకీయ రంగాలలో పంపకాలు జరపాలని కోరుతూ తీర్మానిస్తున్నాం. అనాదిగా మాదిగ జాతి చేస్తున్న పోరాట ఫలితంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనైనా మాదిగల జనాభా దామాషా ప్రకారం కాకుండా విరుద్ధంగా అత్యల్ప అన్న గజ్జలకాంతమన్న చెప్పినట్లు అత్యల్ప వర్గాలైన మోచి, బైన్లా, సంగర కులాలు అత్యధిక అవకాశాలు అనుభవించే ప్రమాదాన్ని ప్రభుత్వం నివారించగలదని మాదిగ సంఘాలం మరియు మాదిగ ప్రజాప్రతినిధులం తీర్మానిస్తూ ఉన్నాం. ఇది ఇట్లు తెలంగాణ మాదిగ సంఘాల ప్రతినిధులు, మాదిగ ప్రజాప్రతినిధులు. దీన్ని బాగున్నది అనుకుంటే అందరూ చప్పట్లు కొట్టి, లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఈ తీర్మానాన్ని బలపరచాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అక్కడ ఇచ్చాయి తీర్మానం. కూర్చోండి. ఈ సందర్భంగా మనకు చాలామంది మేధావులు ఉన్నారు. కూర్చోండి. మేధావులు ఉన్నారు, అదేవిధంగా ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కొరకు కూడా కొట్లాడిన ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో
అతి కీలక పాత్ర మాదిగలు పోషించిన విషయాన్ని ఎవడు కూడా కాదనలేని పరిస్థితిలో ఉన్నాడు. తెలంగాణ సాధించుకున్న మాదిగలు సొంతం గురించి మాదిగల హక్కులను సాధించుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు, పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి ఇది ఒకరొక్కరుగా ప్రొఫెసర్ గారు వరంగల్లో మీటింగ్ పెడతాన్నారు, అన్న గజలకాంతం అన్న కరీంనగర్లో పెడతామన్నారు. ఇవి అన్నీ కూడా ఒక్కసారి అన్ని జిల్లాలలో మీటింగ్ పెట్టుకునే మొదలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం. డెఫినెట్గా ఈరోజు అందరూ ఆహ్వానితులు, ఏదో ఒకరు ఇద్దరు ఒక్కడ కాదు. అయితే ఇందాక గజ్జలకాంతం గారు మాట్లాడిన విషయాలు నేను 2 విషయాలు మీకు చెప్తా. కొందరు అనుకునేట్టుండొచ్చు, ఎంపీలు లేరు, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, మీ గురించే మీరు చెప్పుకుంటున్నారా అని చెప్పేసి అనుకుంటుండొచ్చు. ఇది యాదృచ్ఛికంగా వచ్చే పోస్టులు ఇవన్నీ కూడా. కానీ ఒకటి గ్రహించాలి, మనమందరం కూడా అన్ని పదవుల కంటే కూడా, కలెక్టరు, ఎస్పీ, ఇంకా పెద్ద పెద్ద పదవుల కంటే కూడా రాజకీయ పదవులు అతి కీలకమైనవి. అత్యంతంగా మనోళ్లకు సాయం చేసుకునే అవకాశం ఉండే ఈ పదవులు. మేము ఒట్టిగానే వాళ్ళు కావాలి, మనకు మాదిగోళ్ళకు మంత్రులు కావాలని అడుగుతలేం.